బిగ్ బాస్ కు వెళ్ళినప్పుడు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యారు, వెళ్ళిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఎందుకు వెళ్ళానని ఫీల్ అయ్యాను. అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. అంటే డబ్బులు వస్తాయి, మీకు తెలిసిందే, మీరు కూడా వెళ్ళారు కాబట్టి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మెచ్యూరిటీ అన్నది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో ఆ హౌస్లో కొంచెం పోనీ అంటే జనరల్గా మెచ్యూరిటీ పక్కన పెట్టేద్దాము. మామూలుగా కూడా ఒక కూర్చొని మామూలుగా కాన్వర్జేషన్, అది గొడవ అవ్వకుండా కాన్వర్జేషన్ అయ్యేలాగైతే లేదు. అందరూ కొట్టేసుకుంటున్నారు, అందరూ యూనో టీఆర్పీల కోసము, లేకపోతే ఆ యూనో ఆ స్క్రీన్ ఫుటేజ్ కోసం చాలా చేసేవారు. థర్డ్ వీక్ నేను బయటకు వచ్చాక నిజంగా ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ తెలుసా. ఎందుకంటే ప్రాబ్లం ఏమైపోతుందంటే ద మోర్ యూ స్టే ఆ ఇంట్లో మనం బ్యాడ్ అవుతాం, మనం సరే బ్యాడ్ అయిపోతాం. అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ 15-20 years వరకు కూడా సింగర్ దామినిని గుర్తుపెట్టుకోరు, బిగ్ బాస్ దామినిని గుర్తుపెట్టుకుంటారు. సో నాకు ఐ డెంట్ వాంట్ దట్. సింగర్ దామిని అంటే సింగర్ దామిని, బిగ్ బాస్ వెళ్ళి వచ్చింది ఓకే, బట్ అది ఒక ట్యాగ్ లాగా అవ్వకూడదు అని నేను అనుకున్నా. సో బయటకు వచ్చేసాక ఐ ఫెల్ట్ హ్యాపీ. చాలా మంది స్టార్టెడ్ ఫాలోయింగ్ మీ, ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్, న్యూ ఫాలోవర్స్ వచ్చారు, అవన్నీ హ్యాపీయే. కాకపోతే ఆ ఇంట్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశారో నాకు అర్థం కాలేదు. అసలు ఇన్ ద వెరీ ఫస్ట్ ప్లేస్ నేను ఎందుకున్నాను అక్కడ నాకు అర్థం కాలేదు. నేను పెద్ద గొడవలు పడే టైపు కాదు, నేను అర్చే టైపు కాదు. అసలు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు అర్థం కాలేదు బేసిక్గా. అంటే మీరు అందంగా ఉంటారు, డ్రెస్సింగ్ ఏదైనా వేసుకోగలగా ఇది ఉంది, మీరేంటంటే డ్రెస్ కి రిస్ట్రిక్షన్స్ ఉండవు, దానికి కావాల్సిందే వాళ్ళకి అదే. ప్లస్ ఇంకోటి ఏంటంటే చబ్బీగా అందంగా ఉంది, అమ్మాయి అట్రాక్టివ్ గా ఉంది, అక్కడ ఏదైనా మీకు వస్తుందేమో, నడుస్తుందేమో అనుకున్నారు, అది వాళ్ళు బోల్తా పడ్డే అదే నడుస్తుంది అనుకున్నారు. అది ఉంటే ఇంకెక్కువ రోజులు ఉండేదాన్ని అమ్మ, అది నువ్వు చేయలేకపోవడం. అదే నడిచేలాగా లేకుండే ఎవరు అక్కడ. నచ్చలేదు నాకు ఎవరంట, నీకు నచ్చలేదు, నాకు పెద్ద కనెక్ట్ కాలేదు ఎవరు ఆ యాంగిల్లో. నీ బాగా క్రష్ ఇష్టం అంటే ఎవరు, ఎట్లా ఉండాలి, ఇలా నచ్చాలి అంటే? అబ్బాయి నచ్చాలంటేనా ఎక్కువ అతిగా మాట్లాడకూడదు, చాలా చాలా ఎలా అంటే స్మార్ట్ గా ఉండాలి, జస్ట్ చాలా స్మార్ట్ గా ఉండాలి. అబ్బాయిలు జాగ్రత్త వినండి అందరూ, స్మార్ట్ గా ఉండాలి, అన్ని పనులు వచ్చి ఉండాలి. నేను అబ్బాయిని, నేను ఆ పని చేయను, నాకు వండడం రాదు, సమానత్వం ఉండాలి. తర్వాత రెస్పెక్ట్ ఉండాలి, నోరు జారకుండా. అంటే ఇప్పుడు నేననే కాదు, నా ముందు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడుతున్నా అదా అంటే కూడా నాకు మండిపోద్ది. కొంచెం రెస్పెక్ట్ ఉండాలి. తన అమ్మాయా ఏమో, నాకు ఆ అమ్మాయి నచ్చదు అన్నంత వరకు ఓకే, అదే వేస్ట్ది. ఎవరిని సింగులర్ అట్లా తీసుకోవద్దు. ఎందుకంటే రేపొద్దున నా గురించి కూడా తను అలానే మాట్లాడచ్చు కదా. ఓకే, అలా గాట్.